బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని బంజారా హిల్స్లో వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు చేసింది. ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేస్తుంది. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ తో పాటు వరంగల్లోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. వాసవి గ్రూప్ తో పాటు కళాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థకు డైరెక్టర్స్ గా ఉన్నారు చందా కుటుంబ సభ్యులు. చందా శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. వాసవి గ్రూప్ కి సంబంధించి ఐటీ సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ తో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరికొన్ని కంపెనీలపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాసవి కంపెనీ హెడ్ ఆఫీస్ అయినటువంటి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి వాసవి ఆఫీస్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏదైతే కంపెనీలకు సంబంధించి ఐటీకి సంబంధించిన రిటర్న్స్ లో అవకతవకలు కానీ లేదంటే భారీగా బంగారం కొనుగోలు చేశారనే సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కళాశా రియల్ ఎస్టేట్, కళాశా ఫైనాన్స్, జ్యువెలరీస్, అదేవిధంగా హోటల్స్ ను క్యాప్స్ గోల్డ్ నిర్వహిస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. వాటితో పాటు వాసవి గ్రూప్ లో కూడా ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్లే ఈ కంపెనీలో కూడా ముగ్గురు డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్టు ఏసీబీ ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే సోదాలు చేస్తున్నారు. చందా వెంకటేష్, చందా అభిషేక్, చందా శ్రీనివాస్ నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటు వరంగల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. క్యాప్స్ గోల్డ్ లో డైరెక్టర్ గా ఉంటూ వాసవి గ్రూప్స్ లో కూడా డైరెక్టర్స్ గా ముగ్గురు కూడా కొనసాగుతున్నట్టు ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో వాసవి గ్రూప్స్ కంపెనీలతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్స్ కి క్యాప్స్ గోల్డ్ కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపైన కూడా ఐటీ అధికారులు రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. వీరికి సంబంధించి వీరికి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా పెట్టుబడులు పెట్టారనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. వీరికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కి సంబంధించిన షీట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అసలు సక్రమంగానే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నారా, లేకుంటే ఇంకేమైనా అవకతవకలు జరిగాయనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఆరా తీస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతోనే తరచూ ఐటీ సోదాల్లో వాసవి గ్రూప్ కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. వాసవి గ్రూప్ అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తుంది హైదరాబాద్ కేంద్రంగా. ఇటు హైదరాబాదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తో పాటు ఇటు జ్యువెలరీ రంగంలో కూడా దిగడంతోనే భారీగా బంగారం కూడా క్యాపిటల్ గోల్డ్ కొనుగోలు చేసినట్టు ఐటీకి సమాచారం రావడంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బంజారా హిల్స్ వాసవి మెయిన్ ఆఫీస్ లో ప్రస్తుతం ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు. ప్రతి ఆఫీస్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఐటీ రిటర్న్స్ సంబంధించిన ఫైల్స్, వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ నివాసాలలో కూడా ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు కొనసాగిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. సురేష్, ఒక హైదరాబాద్, వరంగల్లో మాత్రమేనా ఇంకా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉందంటారా? అంటే హైదరాబాద్, వరంగల్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వీరికి అసోసియేట్ గా అంటే సన్నిహితంగా ఉన్నటువంటి వారికి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఫైల్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ కి వాసవి కంపెనీకి సంబంధించిన కంపెనీల్లో ముగ్గురు కూడా చందా వెంకటేష్, అభిషేక్, చందా శ్రీనివాసరావు ముగ్గురు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ కంపెనీతో పాటు ఇటు వాసవి కంపెనీలో కూడా డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కాబట్టి అక్కడ ఇక్కడికి సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలపైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ ఎవరైతే చూస్తారో వారందరినీ కూడా లోపటే ఉంచి సోదాలు చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం పెద్ద మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేశారనే సమాచారంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.